గయ్యాళి పిశాచం. ఎవరో నవ్విన శబ్దం వినబడి చటుక్కున కళ్ళు తెరిచి చూశాడు భూతమాంత్రికుడు మునుస్వామి. ఏదో పిశాచం గాలిలో తేలుతూ కనిపించింది. తడి ఆరిపోతున్న గొంతుతో ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు మునుస్వామి. నేనేరా, మీ పక్క వీధిలో శంకరాన్ని బదులిచ్చింది పిశాచం. నువ్వు చచ్చి 10 రోజులైంది కదా ఆశ్చర్యంగా అడిగాడు మునుస్వామి. వయస్సు ముదరకుండా, కోరికలు తీరకుండా ఆత్మహత్య చేసుకోవటం వల్ల నాకు పిశాచి రూపం వచ్చింది అంది. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు అడిగాడు మునుస్వామి. చెబుతా. నా భార్య గజలక్ష్మి గురించి నీకు తెలుసు కదా, పరమ గయ్యాళిది. ప్రేమించిన దాన్ని కాదని పెద్దల మాటకి ఎదురు చెప్పలేక దీన్ని చేసుకున్నా. అందరితోటి తగువ పెట్టుకుంటూ నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. భార్యని అదుపులో పెట్టుకోలేని అసమర్థుడిగా పేరు పడిపోయాను. ఇంటా బయట పరువు పోయాక బతికి ఉండి ఏం ప్రయోజనం? అందుకే దాన్ని చచ్చి సాధించాలనుకున్నా. అది నీ సహాయం కోరవచ్చు. నన్ను బంధించనని మాటివ్వు అంది పిశాచం. నీ భార్య అడిగితే కాదనలేను. అది నా జీవనాధారమైన వృత్తి. అయితే నీకోసం పూజలు గట్రా చేసినట్టు నటిస్తాను. కానీ నిన్ను పట్టుకోను. నీ కక్ష హాయిగా తీర్చుకో హామీ ఇచ్చాడు మునుస్వామి. మునుస్వామికి నమస్కరించి అలా గాలిలో తేలుతూ తన ఇంటికి బయలుదేరాడు శంకరం. ఆ మరుసటి రోజు నుంచే గజలక్ష్మికి కష్టాలు ప్రారంభమయ్యాయి. వండి పెట్టుకున్న వంటలన్నీ క్షణంలో మాయమయ్యాయి. శుభ్రంగా తుడిచిన ఇంట్లో దుమ్ము ధూళి పడిపోయేది. ఇదంతా పిశాచాల ఆగడంగా గుర్తించి ఇంట్లోని పనివారందరూ పారిపోయారు. చేసేది లేక తల్లిని పిలిపించుకుని జరిగిందంతా చెప్పి బావురు మంది గజలక్ష్మి. ఏడిస్తే పనులు అవుతాయటే పిచ్చిమొద్దు, ఇదంతా నీ భర్త ప్రతాపం. చచ్చి సాధిస్తున్నాడు. మగవాడిని చచ్చేదాకా సాధించవచ్చు గాని చంపకూడదు. ఇప్పుడు అతని బలం పెరిగింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీ పక్క వీధిలో ఉన్న భూతమాంత్రికుణ్ణి పిలిచి బంధించమను ఆ పిశాచాన్ని చెప్పింది వరలక్ష్మి. గజలక్ష్మి పిలుపు మేరకు తన సరంజామాతో వచ్చి వాలాడు మునుస్వామి. అయితే డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతున్నా ఫలితం మాత్రం 0. పిశాచం ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. చూడమ్మా, ఆ మునుస్వామిగాడు హడావిడి చేయటం తప్ప ఇప్పటి వరకు ఆ పిశాచాన్ని బంధించలేకపోయాడు. మీ ఆయన చచ్చి నిన్ను సాధిస్తున్నాడు. అతను అంత హుషారుగా ఉన్నాడంటే అతనికి మరో ఆడపిశాచం తోడు దొరికి ఉంటుంది. అందుకే రెచ్చిపోయి అల్లరి చేస్తున్నాడు అంది వరలక్ష్మి రెచ్చగొడుతూ. నా భర్త అంతకు తెగిస్తాడా? నేను ఇక్కడ ఇలా చేస్తుంటే మరో పిశాచంతో తిరుగుతాడా? నేను కూడా చచ్చి సాధిస్తా. రేపే నేను ఆత్మహత్య చేసుకుని పిశాచ రూపం పొంది అప్పుడు అతని సంగతి చెబుతా అంది గజలక్ష్మి. మరునాడు మామూలుగా పూజ ప్రారంభించాడు మునుస్వామి. శంకరం తనకి తానుగా వచ్చి తెరచి ఉంచిన సీసాలోకి జొరబడ్డాడు. మునుస్వామి కంగారు పడి ఇదేమిటి అడిగాడు ఆశ్చర్యంగా. తొందరగా మూత బిగించి నన్ను పట్టేశానని చెప్పు మునుస్వామి, లేకపోతే ఇక్కడ పిశాచ రూపంలో హాయిగా ఉన్నానని, చచ్చి సాధించాలని ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉంది నా భార్య. ప్రశాంతంగా పిశాచ రూపంలో బతుకుతున్నా దానిని చావనీయకు అని బావురుమన్నాడు శంకరం. కథ సమాప్తం. చౌక బేరం. జాతకాలు చెబుతా కేవలం ₹1 మీ జాతకం చెబుతా. యోగాలు చెబుతా, గండాలు చెబుతా. మీ గండాలు గట్టెక్కించే తాయెత్తు కడతా. కేవలం ₹1 తాయెత్తు కడతా అంటూ వీధిలో నడుస్తున్నాడో నడవేసగల జ్యోతిష్కుడు. ఆ మాటలు వినగానే పీనాసి పాపయ్యకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. కారణం, పాపయ్యకు జాతకాలు చెప్పించుకోవటం పట్ల మక్కువ ఉన్నప్పటికీ డబ్బు వెచ్చించడం ఇష్టం లేక ఆ కోరికను వాయిదా వేస్తూ వచ్చాడు. వీడెవడో ₹1 జాతకం చెబుతానంటున్నాడు, చెప్పించుకుంటే పోలా అనుకుని గబగబా బయటికొచ్చి, ఏమయ్యా ₹1 జాతకం చెబుతానంటున్నావు? జాతకాలు చెబుతూ కేవలం ₹1 మాత్రమే తీసుకుంటే నీకు మరి రాబడి ఏమంటుంది అడిగాడతను. దానికతడు, పిచ్చివాడా, అది మా గురుదేవుల వారి ఆనతి. మా గురువుగారు నాకు జ్యోతిష శాస్త్రం క్షుణ్ణంగా నేర్పిన తర్వాత, శిష్య, నీవు నీ ప్రతిభను ప్రజల యోగక్షేమాలకే వినియోగించు, కానీ ప్రతిఫలాన్ని ఆశించకు. అయితే ₹1 మాత్రం తీసుకో అని ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞ మేరకే నా జ్యోతిష్యాన్ని లోక కళ్యాణం కోసం వినియోగిస్తున్నాను. ఇక భుక్తి అంటావా? మా పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులేవో
కొద్దిగా ఉన్నాయిలే, అందుకే ప్రతిఫలాన్ని ఆశించటం లేదు అన్నాడు. జ్యోతిష్కుడు ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలు తెలుసుకుని కుడి చేతిని పరిశీలించి కొంతసేపు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరగేసి అటు ఇటూ చూస్తూ ఏదో ఆలోచించి 1 గంట సేపు ఏవేవో లెక్కలేసి, ఒక్క మాటలో చెప్పాలంటే మీది మహర్జాతకం. మీకు వచ్చిన ఆర్థికపరమైన ఇబ్బందులేమీ లేవు. నీవు చాలా లేమి నుంచి ఈ స్థితికి వచ్చావు. ఇంతవరకు నీ జీవితం సజావుగానే సాగింది. కానీ ఇప్పుడే గడ్డుకాలం దాపురించబోతోంది. నీకు శనిపీడ పట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. అనుకోని అవాంతరాలు వచ్చి వ్యసనాలకు అలవాటు పడి నీ సంపదనంతా తగలేసుకునే అవకాశం ఉంది అన్నాడు. ఆ మాటలకు పాపయ్య బేజారెత్తిపోతూ దీనికి పరిష్కార మార్గం లేదా అని వణుకుతున్న కంఠంతో అడిగాడు. ఉంది. దాని ప్రభావానికి లోను కాకుండా నేనొక మహిమగల తాయెత్తు కడతాను. అది ఏ నరుడికంటా పడకూడదు. లోపలికి పద అన్నాడు. పాపయ్య లోపలికి నడిచాడు. లోపల తాయెత్తు తీసి కట్టబోతూ, చూడు పాపయ్య, ఇది చాలా మహిమగల తాయెత్తు. దీనికోసం నీవు 500 రూపాయలు చెల్లించాలి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, దీనికి ఇంత వెచ్చించానని నీలో నీవు మదనపడ్డా ఇతరులకు చెప్పినా ఇది క్రియాశూన్యమైపోతుంది. కనీసం తాయెత్తు కట్టించుకున్న సంగతి కూడా ఎవరికీ తెలియకూడదు. ఎవరైనా అడిగితే జాతకానికి ₹1 చెల్లించానని చెప్పాలి. తాయెత్తు ఖరీదు మాత్రం గోప్యంగా ఉంచాలి. అప్పుడే నీవు నీ గండాల నుంచి గట్టెక్కుతావు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి పాపయ్యను బుట్టలో పడేశాడు. పాపయ్యకు లేనిపోని భయాలు పట్టుకున్నాయి. విపరీతమైన ఆలోచనలు రాసాగాయి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అతడు చెప్పేది నిజమో బూటకమో కూడా తేల్చుకోలేక చచ్చినట్టు 500 ఇచ్చి తాయెత్తు కట్టించుకున్నాడు. ఆ విధంగా చౌకబేరం కోసం ఆశపడి దండిగా వదిలించుకున్న పాపయ్య లోకంలో మనుషుల బలహీనతలపై చౌకబేరం ఎరగా చూపి జ్యోతిష్కులు ఈ విధంగా సొమ్ము చేసుకుంటారన్న వాస్తవాన్ని తెలుసుకున్నాడు. కథ సమాప్తం.